వర్మ గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రాపర్టీ షోస్ అని లేకపోతే రియల్ ఎస్టేట్ సమ్మిట్స్ అని చాలా జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఎందుకు చేస్తారు? బిల్డర్స్ కోసమా, కస్టమర్స్ కోసమా? వీటి వల్ల ఉపయోగం ఏంటి? అసలు పర్పస్ ఏంటి? ప్రాపర్టీ షోస్ అనేది అందరికీ అలవాటేనండి. ఎందుకంటే కస్టమర్కి ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా పెద్ద డెసిషన్ కనుక ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఏ వెంచర్స్ నడుస్తున్నాయి అన్న ఆ సెర్చ్ ప్రాసెస్ ఏదైతే నెత్తుకునే విధానం ఉంటుందో, ప్రాపర్టీ షోకి వెళ్తే వాళ్ళకి తెలియనివి కూడా ఒక 4-5 కొత్త బ్రాండ్స్, కొత్త వెంచర్స్ గురించి తెలుస్తుంది. 2 ఎంతో కొంత ఆఫర్స్ ఉంటాయేమో అన్న ఉద్దేశంలో ప్రాపర్టీ షోకి క్లయింట్ వస్తారండి. బిల్డర్స్కి ఏంటి అంటే వాళ్ళకు కూడా అడ్వర్టైజ్మెంట్లో ఇది ఒక ఆపర్చునిటీ అండి. ఇప్పుడు ఒక ప్రాపర్టీ షోకి ఒక 90 బిల్డర్లు పార్టిసిపేట్ చేశారనుకోండి, ఆ రోజు ఆ సీరియస్నెస్ ఉన్న కస్టమర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అదే ఉట్టప్పుడు నేను యాజ్ ఎ సింగిల్ డెవలపరు ఎంత యాడ్ వేసి ఏం చేసినా నాకు అంతమంది ఫుట్ఫాల్ వచ్చే అవకాశం తక్కువ నా వెంచర్కి. అదే ప్రాపర్టీ స్టాల్కి ఫుట్ఫాల్ వెంచర్ కన్నా ఎక్కువ వస్తాయి కదండి. వచ్చిన వాళ్ళు నిజంగా నా ప్రోడక్ట్లో కానీ నేను ఇచ్చే ఆఫరింగ్లో కానీ నాలో మెరిట్ ఉంటే కనుక నాకు కన్వర్షన్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. 2 ఇవ్వాలి కాకపోతే రేపైనా కొందామని మెల్లగా తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నా బ్రాండ్ తెలవాలన్న కోరిక బిల్డర్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఎక్కడో హోర్డింగ్ మీద, అడ్వర్టైజ్మెంట్ మీద నేను డబ్బులు ఖర్చు పెడితే గ్యారంటీ ఇల్లు నెత్తుకునే కస్టమర్ చూస్తారన్న గ్యారంటీ లేదు. అదే ప్రాపర్టీ షోలో నేను స్టాల్ పెట్టాను, ఇవ్వాలి కాకపోతే రేపైనా కొనొచ్చు, ఆయన నాది కాకపోతే ఇంకో ప్రాపర్టీ అయినా కొనొచ్చు, కానీ ఆయనకి నా బ్రాండ్ ఉంది తెలుస్తుంది. అందుకోసం బిల్డర్స్ పార్టిసిపేట్ చేస్తారు. సో అది ప్రాపర్టీ షో అనేది విన్ విన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అండి. నెక్స్ట్ సమ్మిట్స్ గురించి చెప్పారు. సమ్మిట్ చాలా డిఫరెంట్ థింగ్ అండి. సమ్మిట్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ వస్తారు, ఒక రియల్ ఎస్టేట్ గురించి జెన్యున్గా నాలెడ్జ్ కావాలనుకున్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అందరూ అన్నిటికన్నా విలువైంది ఆస్తి అనుకుంటారండి. కాదు, అన్నిటికన్నా రియల్ ఎస్టేట్లో చాలా ఇంపార్టెంట్ అయింది ఇన్ఫర్మేషన్ ఎట్ రైట్ టైం అండి. రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు, లేకపోతే చాలా బాగా నిలబడిన వాళ్ళు నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, అది టైంలో కానీ డబ్బులో కానీ. సో సమ్మిట్స్లో ఏమవుతుందంటే వెరీ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్, ఒక మంచి ఉద్దేశంతో చేసే ఈవెంట్. మీకు ప్రాపర్టీ షో మామూలుగా ఫ్రీగా వాకిన్ ఉంటుందండి. రియల్ ఎస్టేట్ సమ్మిట్లో 2,000 నుంచి 5,000 మధ్యలో టికెట్ కొనుక్కొని వస్తారండి. రోజంతా కూర్చుంటారు కస్టమర్స్, రోజంతా కూర్చుంటారు. మీకు ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో ఉన్న మేజర్ డౌట్స్ ఏంటండి, రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఉంది, RRR, అది ఎక్కడ వస్తుంది అన్నది 80% మందికి బేస్గా ఓకే ఇక్కడి నుంచి వెళ్తుందండి అని చెప్తారు. ఎక్కడ దిగుతుంది, దాని చుట్టుపక్కల గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది చాలామందికి తెలియదు. న్యూ సిటీ వస్తుంది, అసలు ఎందుకు, దాని రిలేటెడ్ ఏంటి, అందరికన్నా హైయెస్ట్ అథారిటీ ఎవరండి దాని గురించి మాట్లాడేది, గవర్నమెంట్లోనే టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్కి ఫుల్ ఐడియా ఉంటుంది. GHMCకు, HMDAకు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర కరెక్ట్ అప్డేట్ ఉంటుంది. మనం ఉట్టప్పుడు వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అసలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళతో మనకు మాట్లాడే అవకాశం వస్తుందండి. కష్టం. సమ్మిట్స్లో ఏమవుతుందంటే స్పీకర్స్ కింద ఈ లెవెల్ ఉన్న వాళ్ళు వస్తారండి. వాళ్ళు వచ్చి ఎగ్జాక్ట్ పాలసీ ఏంటి, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫాస్ట్ అయింది, స్లో అయింది అంతా మనం న్యూస్ పేపర్లో చూసో లేకపోతే 10 మంది ఒపీనియన్ బట్టో చెప్తున్నాం. యాక్చువల్గా ఇదే టైంలో హైయెస్ట్ GCCs బెంగళూరు దాటి హైదరాబాద్ వచ్చింది, అది న్యూస్లో వస్తే అప్పుడు మనం దాటినట్టు ఉన్నాం అని అనుకుంటాం. ఎక్కువ GCCs వస్తే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రాదండి. మార్కెట్ ఓవర్ సప్లై వచ్చినప్పుడు నేను 100% అవునండి సప్లై ఎక్కువ కనిపిస్తుందని ఒప్పుకున్నాను, ఎందుకంటే విజిబుల్గా అన్ని అప్రూవల్స్ కనిపిస్తున్నాయి. GCCs ఎక్కువ వస్తే నెక్స్ట్ 3 ఇయర్స్లో ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది కదండి. 2, ఒక 10 ఏళ్ల క్రితం హైదరాబాద్కి ఇవాళకి ఎంతమంది మీకు నాన్ తెలుగు స్పీకింగ్ వాళ్ళు వచ్చి ఉంటారు, మరి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇల్లు కొనుక్కోలేదా, దానివల్ల డిమాండ్ పెరగలేదా? సో సమ్మిట్స్లోకి వెళ్ళినప్పుడు చాలా రిలవెంట్ పర్సన్స్ దగ్గర నుంచి, చాలా నాలెడ్జబుల్ అండ్ అకౌంటబుల్ పీపుల్ దగ్గర నుంచి ఒరిజినల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎవరెవరు ఇన్వైట్ చేస్తారు ఇప్పుడు, అంటే రీసెంట్గా ఏమన్నా సమ్మిట్స్ ఉన్నాయా? ఇప్పుడు 3rd of December హైటెక్స్లో రాజ్ న్యూస్, హైదరాబాద్ రియల్టర్ అసోసియేషన్, HRA, నెరెడ్కో డెవలపర్ బాడీ, ముగ్గురు కలిపి ఒక సమ్మిట్ కండక్ట్ చేస్తున్నారండి. అందులో ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ 1,500 to 1,800 పీపుల్ అండి. అందులో బెస్ట్ ఆఫ్ ది స్పీకర్స్ వస్తారు మీకు, రైట్ ఫ్రమ్ గవర్నమెంట్. పేర్లు ఇప్పుడే డిస్క్లోజ్ చేయలేమండి. దానికి టికెట్ పెడుతున్నారు కదా, 2,000 ఎంత టికెట్ అంటున్నారు. ఆ టికెట్ కనుక నేను వస్తే నాకేంటి ఉపయోగం అండి? సో ఒకటి క్వాలిటీ ఆఫ్ స్పీకర్ డెఫినెట్గా చాలా బాగుంటుందండి. మీకు వెళ్ళిన తర్వాత ఆ క్వాలిటీ ఆఫ్ పీపుల్ వచ్చి చెప్పారన్న ఆనందం ఎక్కువ ఉంటుంది. 2, క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రీజనల్ రింగ్ రోడ్ టాపిక్ కవర్ చేస్తారు, న్యూ సిటీ రిలేటెడ్ కవర్ చేస్తారు. సో ఏ సెక్టరు నెక్స్ట్ 4-5 ఇయర్స్ ఎలా కనిపిస్తుంది విజిబిలిటీ గవర్నమెంట్ యాంగిల్లో, కన్సర్న్ పీపుల్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు ఫార్మా గురించి ఫార్మా వాళ్ళు వచ్చి మాట్లాడితే బాగుంటుంది, కానీ
వేరే వాళ్ళు వచ్చి మాట్లాడితే అంత ఇన్సైట్ రాదు కదండి. సో అక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ ఇండస్ట్రీ రిలవెంట్ వాళ్ళు వచ్చి మాట్లాడతారండి. బట్ గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తారు, ఎక్స్పర్ట్స్ వస్తారు, డొమైన్లో అలానే బిల్డర్స్ కూడా ఎవరైనా వస్తారా? మీకు పార్టిసిపెంట్స్లో బిల్డర్ రిలేటెడ్ సేల్స్ టీమ్స్ వస్తారండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండి మార్కెట్ గురించి అప్డేట్ కావాలనుకున్నప్పుడు బిల్డర్ సేల్స్ టీమ్స్ని పంపిస్తారు. నెక్స్ట్ డెవలపర్స్ దెమ్సెల్ఫ్ కమ్, ఎందుకంటే వాళ్ళకి పాలసీ మేకింగ్ సైడ్లో అప్డేట్స్ వస్తాయని చెప్పి. నెక్స్ట్ మీకు ఒక ఇన్వెస్టర్ ఎవరైతే లాంగ్ టర్మ్ నాకు అసలు నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు వస్తారండి. అంటే మనం చాలాసార్లు ఉంటాయి నెక్స్ట్ నియోపోలిస్ ఏమవుతుంది అనే క్వశ్చన్ చాలా వింటుంటాం కదా, నెక్స్ట్ కోకోపేట ఏదవుతుంది, ఇలాంటి అన్నిటికీ కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడికి వెళ్తే మనకు దొరకచ్చా? అంటే డైరెక్ట్గా ఇక్కడ నియోపోలిస్ వస్తుందని చెప్పరండి, కానీ నిజంగా మీరు ఇదివరకు సమ్మిట్స్కి వెళ్ళి ఉంటే గవర్నమెంట్ ఇక్కడ లేఅవుట్ వేస్తుంది కోకోపేట పేరు మీద, దీనికి కొత్తగా పేరు పెడదాం అని అనుకుంటున్నాం, ఇది ఓవరాల్ లేఅవుట్ ఎలా ఉంటుందని చెప్పి ఒక కన్వెన్షన్లో చెప్పి ఉండొచ్చు అండి. దాని పేరు తర్వాత నియోపోలిస్ అని వచ్చి ఉండొచ్చు. అలాగే వాళ్ళు న్యూ సిటీ గురించి మనం వింటున్నాం, న్యూ సిటీలో ఏమేమి జోన్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ క్లస్టర్లో ఏం చేస్తున్నారు అన్న అప్డేట్ ఇప్పుడు వాళ్ళు ఇస్తారండి. రేపు పొద్దున్న దాని పేరు వచ్చిన తర్వాత అప్పుడు అందరూ హైప్ క్రియేట్ అయిన తర్వాత వెళ్ళి కొనుక్కుంటారండి. ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ముందే తెలిసిందనుకోండి, దాని రోడ్ కనెక్టివిటీ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఆ చుట్టుపక్కల ఏమేమి కారిడార్స్ ఉన్నాయి, నేను తీసుకోవాలంటే ఏ టైప్ తీసుకుంటే నాకు అప్రిసియేషన్ రావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం సమ్మిట్స్ ఆర్ ది బెస్ట్ ప్లేసెస్ అండి. ఇప్పుడు మీరు చెప్తున్న సమ్మిట్కి కనుక అటెండ్ అయితే నాకు ఫ్యూచర్ సిటీ గురించి ఒక పిక్చర్ వస్తుందా? ఫ్యూచర్ సిటీ గురించి తెలవచ్చు, రీజనల్ లింక్ రోడ్ గురించి కూడా తెలవచ్చు అండి. అవి రెండు అయితే చాలా డీప్లో వెళ్తారు సబ్జెక్ట్స్. 3rd December హైటెక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ.